ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రభు తప్పకుండా నేను హెచ్చిస్తాడు. ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నేను పేదరికంలో, రోగంలో, సమస్యల్లో, ఇబ్బందులు నిన్ను ఉంచనే ఉంచాడు. నువ్వు ఉండాలన్నా ఉంచాడు ప్రభు. ఎందుకంటే తను ఆశ్రయించిన వారిని తప్పకుండా ఘనపరిచే దేవుడు, గొప్ప ఘనత కలిగించి ఆయన మహిమ పొందే దేవుడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఫలిస్తే ఎవరికి మహిమ? మీరు దీవించబడితే ఎవరికి ఘనత? ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు దీవించబడే కొద్దీ వారికి గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది, గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. వాళ్ళన్న వారి పిల్లలు ఎంత అభివృద్ధి పొందారా, ఇంత దీవించబడ్డారా అని సంతోషం ప్రభు. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు శిష్యులు చూసి ఫస్ట్ భూతమని భయపడ్డారు. తర్వాత వారి మధ్యలో ఉన్న పేతురు ధైర్యం చేసి, ప్రభువా నీవే అయితే నేను నడచడానికి నాకు కూడా మరి ఆజ్ఞాపించంటే, అక్కడేమన్నాడు ప్రభు, నేను దేవుడను, నేను మాత్రమే నడవాలా, నువ్వు నడవకూడదు అన్నాడండి. ఆ మాట అనలేదు. నువ్వు నడిస్తే నేను కూడా చూడాలని ఉంది అన్నట్టుగా నువ్వు నడువు అన్నట్టుగా ఆ మాట అనగానే పేతురు 2-3 అడుగులు వేసాడు. అంటే యేసుక్రీస్తుతో పాటు పేతురు కూడా నీళ్ళ మీద నడిచిన రెండో వ్యక్తి ఎవరంటే పేతురే. అంటే ప్రభువు నువ్వు హెచ్చించబడుకుంటే ఆనందించే దేవుడు. నేను మాత్రమే దేవుడను, నేనే నడవాలి అనలేదు, కానీ నువ్వు కూడా నడుచు. నువ్వు నడవడం చూస్తే నాకు కూడా సంతోషమే. ప్రజలందరికీ మరి నీ ద్వారా నాకు మహిమ కలిగేటట్టుగా నిన్ను నీళ్ళ మీద నడిపిస్తాను, జనుల మధ్య నడిపిస్తాను, జనులందరూ నేను చూసి ఆశ్చర్యపోయే విధంగా నీ ద్వారా నేను గొప్ప కార్యం చేస్తానని చెప్పి పేతురును హెచ్చించి పేతురు ద్వారా యేసయ్య మహిమ పొందాడు. ఈరోజు చాలామందికి, కొంతమంది పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకు నువ్వు హెచ్చించబడతా ఉంటే కోపం, ఆవేశం పడని, ఈర్ష్యపడని, కోప్పడని, కానీ ప్రభు వారందరి ముందే నీకు ఘనత కలుగజేస్తూ ఉంటాడు, గొప్ప చేస్తూ ఉంటాడు. యేసయ్యకు తన బిడ్డలు ఫలిస్తే ఆయనకు మహిమ, ఆనందం, సంతోషం, ఎనలేని మహిమానందం ఆయన పొందుతూ ఉంటాడు. ఎందుకంటే నీ జీవితంలో నీకున్న దరిద్రత, నీకున్న పేదరికం, నీకున్న సమస్యలు అన్నీ కొట్టేసి క్రమక్రమంగా నేను హెచ్చిస్తూనే ఉంటాడు. ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మీ జీవితంలో మీరు పొరపాటు పడబాకండి, ఎప్పుడూ భయపడబాకండి, కుంగిపోబాకండి. మీ జీవితంలో ఆయన కార్యములు చేస్తాడు. వెయిటింగ్ చేయి, వేచి ఉండు, ఆయన గడప దగ్గర కాచుకొని ఉండు. తప్పకుండా నువ్వు మేలు చూడబోతున్నావు, తప్పకుండా ఆశీర్వాదం ఇంట్లోకి పంపించబోతున్నాడు, తప్పకుండా నీకు గొప్ప ఘనతని, కిరీటాన్ని పెట్టబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించునుగాక. ఆమె ఇంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తప్పకుండా ఆయన ఫలింపజేసే దేవుడని నమ్మకం ఉంచున్నట్లు సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టవునే దీవించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. పిల్లలందరూ ఫలిస్తే నీకే మహిమ, నీకే ఆనందం. అట్టి ఆనందంతో ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మిమ్మల్ని అందరినీ ఫలింపజేయును గాక. ఆమె